కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తుల నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుని నాయన మీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మా హృదయాల్లో వాటిని స్థిరపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందండి. మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలీయుల దేవా యెహోవా హృదయపూర్వకముగా, చూడండి, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి, అంటే హృదయపూర్వకంగా అనుసరించిన వారు కూడా ఉన్నారనే కదా దేవుని వాక్యం అంటా ఉంది. హృదయపూర్వకంగా నిన్ను ఆశ్రయించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృప చూపుచు ఉండే దేవుడు అంట మన దేవుడు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆకాశమందైనను భూమి అందైనను ఎవరు లేరట ఆయన అంటే గొప్ప దేవుడు. అయితే హృదయపూర్వకంగా ఆయనను అనుసరించి మనం ఉంటే, హృదయపూర్వకంగా అంటే హృదయం పూర్వంగా ఉండట్లేదు, హృదయపూర్వకంగా అని అంటే ఉన్నాడుగా. అంటే హృదయంలో ఇంకేమీ ఉండకూడదు ఆయన తప్ప. మరి ఏముంటున్నాయి మనుషుల్లో? ఏముంటున్నాయి అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుంటే మనుషుని హృదయంలో ఏముంటున్నాయో అక్కడ చెప్పాడు దేవుడు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏముంటున్నాయో చూడండి. దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచును. హల్లెలూయా! అపవిత్రత లోపల ఉంది. దానిని ఉంచుకొని నువ్వు దేవుని సన్నిధికి రావటానికి వీల్లేదు. హృదయపూర్వకముగా దేవుని సన్నిధికి వస్తే ఏం జరుగుతుందో తెలుసండి. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆసా అనే ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. యూదా ప్రజలందరూ దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. దేవుడు వారిని శ్రమపరిచాడు. భరించలేని శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన వెంబడించి ఆయన వెదటకు మొదలు పెడితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాను. చూడండి, 12 నుంచి 15 వరకు చదువుకుంటే, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్దకు తాము విచారణ చేయుదమనియు, పిన్నలే గాని పెద్దలే గాని
పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ, పిల్లలే కానీ పెద్దలే కానీ వృద్ధులే కానీ ఎవరైనా, పురుషులైన స్త్రీలైన ఎవరైనా ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి ఎవరైతే రాకుండా ఉంటారో వారికందరికీ మరణమును విధించుదమనియు నిష్కరించుకొనిరి. ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటాడు. పిల్లలైన వృద్ధులైన స్త్రీలైన పురుషులైన ఎవరైనా దేవుని సన్నిధి కానీ వారు రాకపోతే వారు మరణమైపోవాలంతే అన్నంత తీర్మానం చేసుకున్నారు. ఎలాగా? హృదయపూర్వకముగా వారు ఎలుగెత్తి బొబ్బరిలుడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగు ప్రమాణము చేయబడగా యోధావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశములలో యుద్ధములు లేకుండా నెమ్మదిని కలుగు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడంటే అండి, చుట్టూ ఉన్న దేశాలు వీళ్ళ దేశం మీదకి, యోధా దేశం మీదకి రానియకుండా వారికి నెమ్మదిని కలుగు చేశాడట. ఒక తీర్మానానికి వచ్చేసారు అంతే. వారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి సన్నిధిలో ఉండటానికి వారు తీర్మానం చేసుకున్నారు. అలాగూ తీర్మానం చేసుకొని పిన్నలేమి పెద్దలేమి పురుషులేమి స్త్రీలేమి అందరూ కలిసి ఒక ప్రమాణం చేసుకున్నారు. దేవుని సన్నిధిలో ఎవరైతే రాకుంటాడు మరణం అవ్వాలంతే అనే తీర్మానంలోకి వచ్చారు. వారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికారు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించారు. ఆయన నెమ్మదిని కలుగు చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి వెంబడిస్తే తప్పక నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు కృపను చూపుతాడు, నీకు నెమ్మదిని దయచేస్తాడు. అంతేకాదు ఆయన అంటాడు కదా 19వ వచనంలో, ఆస ఏలుబడి యందు 35 సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదంట. హల్లెలూయా. యోధా దేశంలో 35 సంవత్సరాల వరకు నెమ్మదిగా ఉన్నారు, యుద్ధాలు లేవు. ఎందుచేత చెప్పండి? ఎందుచేత? వారు పూర్ణ హృదయంతో దేవుని వెంబడించారు కనుక. ఈ రోజున నీవు నేను కూడా పూర్ణ హృదయంతో దేవుని వెంబడించినట్లయితే మన కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, శత్రువు నుంచి ఎడబాటును కలుగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు కదా మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనంలో, దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునయ్యున్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయనను నిత్యముగా తోసివేయును. హల్లెలూయా. తన కుమారుడికి చెప్తున్నాడు ఆయన, నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. లేదనుకో, ఆయన నువ్వు త్రోసివేశాడు అనుకో, నిత్యముగా నిన్ను తోసివేస్తాడు. నువ్వు ఆయన్ని వెతుకు, మామూలుగా కాదు, హృదయపూర్వకంగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా మనం దేవుని వెంబడించినట్లయితే ఆయన ప్రత్యక్షమవుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి నువ్వు రావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో నువ్వు ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని ప్రార్థిస్తూ ఉండొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, ఎన్నో మీటింగ్లకి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు. కానీ దేవుని ప్రత్యక్షతను నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? దేవుడు ఎందుకు నీకు ప్రత్యక్షం కాలేకపోతున్నాడు అంటే హృదయపూర్వకంగా ఆయన్ని నీవు అనుసరించి నడవట్లేదని దాని అర్థం. హృదయపూర్వకంగా దేవుని నువ్వు అనుసరించి నడిస్తే
దేవుడు తప్పక నీకు ప్రత్యక్షమవుతాడని, ఆయన కృపతో, ఆయన నిబంధనతో నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడని, నిత్యం ఆయన కృప నీ మీద ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో, కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సులను దృఢపరుచుకొనుడి. హృదయపూర్వకముగా దేవునిని వెదకటానికి నీ మనస్సును దృఢపరుచుకో. నీ మనస్సును దృఢపరుచుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు ప్రత్యక్షతను కలుగు చేస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములు అంటారు కదా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నీ మనస్సును దృఢపరుచుకోవాలి, నీ హృదయాన్ని దృఢపరుచుకోవాలి. హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను అనుసరించేటట్టుకు నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు. అంతేకాదు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఎదుటివారిని ఎలాగుండాలట? నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించు. అప్పుడు పరలోకంలో కూడా నీవు కూడా తండ్రి చేత క్షమించబడతావు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావు? రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, 6వ అధ్యాయము 17-18 వచనాల్లో, మీరు పాపమునకు దాసులై ఉంటిరు కానీ ఏ ఉపదేశ క్రమమును మీరు అనుసరింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికు దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు దేనికి ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డారు కనుక హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి మీరు విమోచించబడ్డారు. హల్లెలూయా. పాపము నుండి విమోచించబడాలంటే ఏ ఉపదేశ క్రమానికైతే మనం అప్పగించబడ్డామో దాన్ని హృదయపూర్వకంగా లోబడి పాపం నుండి దూరంగా ఉండాలి. అలాగనే పేతురు గారు అంటారు కదా, 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనవారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించుకోవాలట. ఒక విశ్వాసి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత సహోదరుని ప్రేమించాలి. అలాగనే ఒకరికొకరు లోబడి ఉండాలి. అలాగే ఒకరినొకరు క్షమించువారై ఉండాలి. కీర్తన గ్రంథం 119, 45, 145లో, యెహోవా హృదయం పూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. హృదయపూర్వకంగా నీవు దేవునికి మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హృదయపూర్వకంగా మనం మొరపెట్టే వారంగా మనం ఉండాలి. హృదయపూర్వకంగా క్షమించే వారంగా మనం ఉండాలి. ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడిన వారంగా మనం ఉండాలి. హృదయపూర్వకంగా ఆజ్ఞలను అనుసరించి నడిచే వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా ఆయన్ని వెదకాలి. హృదయపూర్వకంగా ఆయనను సేవించాలి. హృదయపూర్వకంగా ఆయనను తెలుసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయము ఎలాగుంది? హృదయపూర్వకంగా దేవుని సేవించి ఇతరులను క్షమించేవారిగా, ఆదరించేవారిగా, హృదయపూర్వకంగా ప్రేమించేవారిగా, మొరపెట్టేవారిగా నీవు ఉంటా ఉన్నావా? లేదా ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. అలాగనే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 31వ అధ్యాయం 21వ వచనంలో హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియాని గురించి అక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి
అభివృద్ధి పొందెను, వర్ధిల్లెను. హల్లెలూయా. వర్ధిల్లాలి అని అంటే ఎలాగుండాలంటే హృదయపూర్వకంగా దేవుని పని జరిగించే వారంగా మనం ఉండాలి. ఎందుకు మనం వర్ధిల్లలేకపోతున్నాం? ఇతరులు మనం క్షమించట్లేదు, ప్రేమించట్లేదు, ఆదరించట్లేదు, హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు. ఎక్కడ మనం వర్ధిల్లుతాం? అందుకని దేవుని వాక్యం అంటా ఉంది, ఇందాక నేను చెప్పాను కదా, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు అందులో ఉన్నాయి, 13 ఉన్నాయి. అందులో ఏదో ఒకటి ఉంటే హృదయపూర్వకంగా నువ్వు చేసినట్టు కాదు. ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి, దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వకంగా ఉంటున్నామా లేదా. ఒకవేళ వాటిల్లో ఏదో ఒకటి ఉంటే హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి అనుసరించినట్టు లెక్క కాదు. పరిశీలన చేసుకోవాలి మనం. అలాగనే చూడండి, హృదయపూర్వకంగా మొరపెట్టే వాళ్ళంగా ఉండాలి. అలాగనే హృదయపూర్వకంగా అన్ని విషయాల్లో మనం అంతటి హృదయపూర్వకంగా జరిగించేవారు, దేవుని పని జరిగించేవారంగా మనం ఉండాలి. నిర్గమకాండంలో మోషే చెప్తారు కదా, 35వ అధ్యాయం 29వ వచనంలో, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారి ప్రేరేపించనో వారందరూ మనస్పూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. దేవునికి ఇచ్చేదాన్ని కూడా ఎలా ఇవ్వాలట? హృదయపూర్వకంగా ఇవ్వాలట. వారు ఇచ్చేవాడు స్త్రీలేమి పురుషులేమి ఎవరైనా తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించును. మనస్పూర్వకంగా దేవునికి ఇవ్వాలనుకున్నది మనస్పూర్వకంగా ఇవ్వాలి, మనస్పూర్వకంగా ఇవ్వాలంట. అర్పణలు దేవుని సన్నిధిలోనికి వారు తెచ్చారు అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ చేసి దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మన పిల్లలను, మనల్ని, మన కుటుంబాలను రక్షించి కాపాడుతారు. చివరిగా 15వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 15వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండగలిగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఎవరుంటారంట దేవుని దగ్గర? ఎవరుంటారంట చెప్పండి? ఎవరుంటారు ఆయన గుడారంలో? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. వాడు ఉంటాడంట దేవుని దగ్గర, ఆయన గుడారములో నివసిస్తాడట, అతిథిగా ఉంటాడట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు నేను కూడా ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. అలాగే యోధా ప్రజలు ఎలాగనో హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి ఒక తీర్మానాన్ని చేసుకొని, పిన్నలేమి పెద్దలేమి అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండి ఒక తీర్మానం కలిగి వారు దీవించబడి ఆశీర్వదించబడి శత్రువు రాకుండా దేవుని కాపుదల్లో ఎలాగున్నారు అని అంటే వారు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టారు, ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. కాబట్టి అలాగనే నీవు నేను కూడా హృదయపూర్వకంగా ఆయన తెలుసుకొని, ఆయన వెదకి, ఆయన సేవించి, ఆయన మీద హృదయపూర్వకంగా మనస్సును దృఢపరుచుకొని, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా అనుసరించి నడిచి, అలాగనే హృదయపూర్వకంగా ఎదుటివారిని మనసుని తన సహోదరులను క్షమించి ప్రేమించి లోబడి దేవుని యొక్క ఉపదేశ క్రమానికి లోబడి మనం హృదయపూర్వకంగా ఉన్నట్లయితే దేవుడు అంటాడు, హృదయపూర్వకంగా మొరపెట్టి ఆయన కట్టడలన్నీ ఎవరైతే నేర్చుకొని ఉంటారో వారిని గురించి దేవుని వాక్యం అంటుంది, వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వర్ధిల్లతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు నేను కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచు హృదయపూర్వకంగా ఆయనకి లోబడి జీవించి ఆయన ఇచ్చే దీవెనలను, ఆశీర్వాదాలను, కృపను
మనము మన కుటుంబాలు పొందుకొని ఆశీర్వదించబడదుముగాక.